నమస్తే మై డియర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. యూపీఎస్సీ సిలబస్ ఎంత పెద్దదైనా మనసుంటే మార్గం ఖచ్చితంగా ఉంటుంది. మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ని సింప్లిఫై చేయడానికి నేను సిద్ధం. మరి మీరు మై సెల్ఫ్ ముస్తాక్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరండా ఐఏఎస్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన కిషావు మల్టీపర్పస్ డ్యామ్ కిషావు మల్టీపర్పస్ డ్యామ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు చూసినట్టయితే ఈ కిషావు మల్టీపర్పస్ డ్యామ్ ప్రాజెక్ట్ మీద క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేశారు. మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో డెసిషన్స్ ఏం తీసుకున్నారు, అసలు ఈ కిషావు మల్టీపర్పస్ డ్యామ్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఎక్కడ లొకేట్ అయింది, దీని బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, అసలు ఈ రివర్, ఇప్పుడు ఈ కిషావు మల్టీపర్పస్ డ్యామ్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ కిషావు మల్టీపర్పస్ డ్యామ్ ప్రాజెక్ట్ ఏ రివర్ మీద ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు అంటే దిస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద టాన్స్ రివర్. ఇది టాన్స్ రివర్ మీద ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఈ టాన్స్ రివర్ అనేది యమునా యొక్క మేజర్ ట్రిబ్యూటరీ. నెక్స్ట్ థింగ్, ఈ డ్యామ్ టైప్ ఏంటి, ఈ డ్యామ్ గిన్క కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే దిస్ విల్ బికమ్ ద ఇండియాస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్. దీని యొక్క హైట్ దాదాపు 236 మీటర్స్ అండి. నెక్స్ట్ థింగ్, ఈ లొకేషన్ ఏంటి, ఈ డ్యామ్ యొక్క లొకేషన్ దాదాపు హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ యొక్క బార్డర్స్లో ఈ డ్యామ్ ఎస్టాబ్లిష్ అయి ఉంది. నెక్స్ట్ థింగ్, ఈ డ్యామ్ ఇంకా కన్స్ట్రక్షన్ అయ్యి వర్కింగ్ ఇంకా అయినట్టయితే ఈ డ్యామ్ దాదాపు 660 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసిద్ది. నెక్స్ట్, ఈ డ్యామ్ ప్రాజెక్ట్లో బెనిఫిట్స్ అనేవి 6 స్టేట్స్కి లభిస్తున్నాయి. ఈ 6 స్టేట్స్ కలిసి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో పాల్గొన్నాయి. మరి ఆ 6 స్టేట్స్ ఏంటి అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్. ఈ 6 స్టేట్స్ కలిసి ఈ డ్యామ్ ప్రాజెక్ట్ మీద డెసిషన్స్ తీసుకుంటున్నాయి సెంట్రల్ గవర్నమెంట్తో పాటు. మరి ఈ డ్యామ్ ప్రాజెక్ట్కి కావాల్సిన ఖర్చు కూడా ఈ 6 స్టేట్స్ సమానంగా పంచుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డ్యామ్ ప్రాజెక్ట్ మీద 90% ఫండింగ్ సెంటర్ నుంచి వస్తే మిగతా 10% ఫండింగ్ అనేది ఈ 6 స్టేట్స్ కలిసి ఇస్తున్నాయి. అర్థమైందిగా, 90% ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 10% ఫండింగ్ ఈ 6 స్టేట్స్ కలిసి ఇస్తున్నాయి. నెక్స్ట్ థింగ్, అసలు ఈ డ్యామ్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ డ్యామ్ మనం కడుతున్నామంటే చాలా వరకు ల్యాండ్ సబ్మర్జ్ అవుతుంది, చాలా విలేజెస్ అన్నీ కూడా డ్రౌన్ అవుతూ ఉన్నాయి. మరి ఇంత డ్యామేజ్ అవుతున్నా కూడా ఈ డ్యామ్ మనం ఎందుకు కడుతున్నాం, మరి ఈ డ్యామ్ వస్తే మన ఇండియాకి మెయిన్గా వచ్చే మేజర్ బెనిఫిట్స్ అంటే చూస్తే మీరు ఫస్ట్ థింగ్, హైడ్రో పవర్ జనరేషన్. మనం కోల్తో మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ చాలా అంటే చాలా డ్యామేజ్ అవుతుంది. అలాగే మన న్యాచురల్ రిసోర్సెస్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. మరి ఇలాంటి డ్యామేజ్ కాకుండా ఉండాలి అని ఈ డ్యామ్ ప్రాజెక్ట్ని చాలా త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. మరి ఈ డ్యామ్ ప్రాజెక్ట్ అనేది 2008లో సైన్ చేశారు, స్టార్ట్ చేయాలి, కట్టాలి అని. కాకపోతే ఇప్పటికే 2026, ఇప్పటి వరకు ఈ డ్యామ్ కంప్లీట్ అవ్వలేదు. ఒక్కసారి ఈ డ్యామ్ ఇంకా కంప్లీట్ అయితే దాదాపు 660 మెగావాట్స్ జనరేషన్, 660 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ ఉన్నది. నెక్స్ట్ థింగ్, వాటర్ సెక్యూరిటీ. మీరు చూసినట్టయితే నార్త్ ఇండియాలో చాలా చోట్ల డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మినిమం మనం చూసినట్టయితే ఢిల్లీ క్యాపిటల్ ఉంది కదా, ఢిల్లీ క్యాపిటల్లో కూడా వాటర్ స్కేర్సిటీ ఉంది. మరి ఇలాంటి రాజస్థాన్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీ ఇలాంటి రాష్ట్రాల్లో ఈ డ్యామ్ ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ఈ రీజన్స్ అన్నిటి కూడా వాటర్ స్కేర్సిటీ అనేది తగ్గిపోయి వాటర్ ఎఫిషియెంట్గా దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ థింగ్, యమునా రివర్. మీరు చూసినట్టయితే యమునా రివర్ ఫ్లో అనేది చాలా వరకు తగ్గిపోయింది. మళ్ళీ ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ కనుక స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయితే కనుక యమునా రివర్ పుట్టక మళ్ళీ మనం చూస్తాము. నెక్స్ట్ థింగ్, అసలు ఈ కిషావు డ్యామ్ ప్రాజెక్ట్ ఉంది కదా, మరి మన యూపీఎస్సీలో మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి. మీరు చూసినట్టయితే యూపీఎస్సీలో జిఎస్ పేపర్ 1, పేపర్ 2లో దీని రివలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చూసినట్టయితే చూడండి, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ గురించి, అంటే ఈ డ్యామ్ ప్రాజెక్ట్లో 6 స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి ఈ స్టేట్స్ మీద డిస్ప్యూట్స్ ఏంటి, ఈ డ్యామ్ ప్రాజెక్ట్ మీద ఆ డిస్ప్యూట్ని ఎలా సాల్వ్ చేశాయి, మరి ఎలా కాంప్రమైజ్ అయ్యాయి అన్ని స్టేట్స్, ఇది మనం చాలా ముఖ్యంగా చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ జియోగ్రఫీ. మరి దీనివల్ల ఈ డ్యామ్ ప్రాజెక్ట్ వల్ల మనం యూపీఎస్సీలో ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే టాన్స్ రివర్ గురించి మరియు యమునా రివర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ గురించి. మీరు చూసినట్టయితే నెక్స్ట్, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడం వల్ల
దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎలా ఉంది, మనం ఎలక్ట్రిసిటీ జనరేషన్కి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూస్ చేస్తున్నాం, ఎందుకంటే మనం 660 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం. మరి అంతే 660 మెగావాట్ 4 యూనిట్స్లో అంటే 150 150 150 150 అలా చెప్పడం మనం 4 యూనిట్స్ ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం. మరి ఇంత ఎలక్ట్రిసిటీ హైడ్రో ఎలక్ట్రిసిటీ మనం జనరేట్ చేయాలంటే ఎటువంటి టెక్నాలజీ మనం యూస్ చేస్తాము, ఇవన్నీ కూడా మన యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఎకనామీ అండ్ ఎనర్జీ. మరి ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి దాదాపు 15,000 crores ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేస్తాము. మరి ఈ 15,000 crores మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మనకి ఇన్ రిటర్న్ ఎన్ని క్రోర్స్ వస్తున్నాయి? మరి ఈ 15,000 crores ఒక సెంట్రల్ గవర్నమెంట్ని కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అలాగే దీనివల్ల బెనిఫిట్ పొందే మిగతా 6 states కూడా ఫండింగ్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ అసలు ఈ ప్రాజెక్ట్ గురించి ఏంటి? ఫస్ట్ థింగ్ ఈ ప్రాజెక్ట్ అనేది ఇంటర్ స్టేట్ కొలాబరేషన్. ఇది 6 states కొలాబరేషన్ చేసుకుంటా ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది. నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ అయితే వాటర్ స్కేర్సిటీ మొత్తం తగ్గిపోతుంది. చూడండి, రిలయబుల్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఫర్ మిలియన్స్ ఆఫ్ పాపులేషన్. నెక్స్ట్ థింగ్ అగ్రికల్చర్ ల్యాండ్. మీరు చూసినట్టయితే రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రీజియన్స్లో ఈ డ్యామ్ కనుక కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి స్టార్ట్ అయితే అగ్రికల్చర్ అనేది చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఎనర్జీ సెక్యూరిటీ. మీరు చూసినట్టయితే ఎలక్ట్రిసిటీ కొరత అనేది ఉండదు, కరెంట్ పోవడం అనేది అసలు ఉండదు. ఎందుకంటే మనం 660 మెగావాట్స్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ చేస్తాము ఈ ప్రాజెక్ట్ వల్ల. దీనివల్ల ఈ 6 states ఎక్కడా కూడా ఎలక్ట్రిసిటీ స్కేర్సిటీ అనేది ఉండదు, ఎలక్ట్రిక్ స్కేర్సిటీ అనేది అస్సలే ఉండదు. మరి నెక్స్ట్ థింగ్ మరి ఎక్కువ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు కదా, మరి ఈ ఎక్కువ ఉన్న ఎలక్ట్రిసిటీని మనం గనుక వేరే కంట్రీస్కి కానివ్వండి, వేరే స్టేట్స్కి కానీ మనం గనుక ఈ ఎలక్ట్రిసిటీని సెల్ చేస్తే దీనివల్ల మనం రెవెన్యూ జనరేషన్ చేస్తున్నాం. ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీని సెల్ చేయడం వల్ల ఈ 6 states ప్రాఫిట్ వస్తుంది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ రీస్టోరేషన్. దీనివల్ల చాలా బయోడైవర్సిటీ సైట్స్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ రీస్టోరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ డ్యామ్ హైట్ వచ్చేసి మెయిన్ టెక్నికల్ స్పెసిఫికేషన్ ఏంటంటే ఇది 236 meters హైట్, మీకు తెలుసు 66 మెగావాట్స్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ బార్డర్లో ఉంది. నెక్స్ట్ ఇది కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్. నెక్స్ట్ థింగ్ ఇది టాన్ సివర్ మీద ఉంది, ఇది స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. మరి చూడండి ఈ 6 states హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ 6 states అనేది చాలా బెనిఫిట్స్ పొందాయి. మీరు చూసినట్లయితే ఈ 6 states చాలా వరకు బెనిఫిట్ పొందుతున్నాయి. నెక్స్ట్ థింగ్ ఈ ఫండింగ్ అండ్ కాస్ట్ ఎలా అంటే చాలా సింపుల్, చాలా క్రిస్ప్గా చెప్పాలి అంటే ఇప్పుడు 15,000 crore ఉంది కదా, ఈ 15,000 crore 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, అలాగే 10% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఈ 10% స్టేట్ గవర్నమెంట్ అంటే ఈ 10% అమౌంట్ని ఈ 6 states పంచుకుంటున్నాయి. దీంట్లో మనం చూస్తే మేజర్గా స్ట్రాటజిక్ వాటర్ ఎలొకేషన్, అలాగే ఇన్నోవేటివ్ ఫైనాన్షియల్ బర్డెన్ షేరింగ్ ఎలా చేశారు, నెక్స్ట్ రిజాల్వింగ్ డెడ్ లాక్, ఈ 6 states మధ్య ఉన్న డెడ్ లాక్ని ఎలా రిజాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ హైడ్రో పవర్ జనరేషన్ మరియు ఎనర్జీ సెక్యూరిటీ. అసలు ఈ చూడండి 660 మెగావాట్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది. ఈ 660 మెగావాట్స్ని డెలివర్డ్ బై 4 150 మెగావాట్స్ అంటే 4 150 మెగావాట్స్ కెపాసిటర్స్తో యూస్ చేసి దాని ద్వారా ఆ 4ని కంబైన్ చేస్తే 660 మెగావాట్స్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ నేచురల్ గోల్స్. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ మరియు నేషనల్ గోల్స్ అనేది సూట్ అవుతున్నాయి. మీరు చూస్తే కోల్ లేదా వేరియస్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఉంటున్నాయి, దీన్ని బర్న్ చేసి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాము. ఇలాంటి ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం బర్న్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నప్పుడు ఎన్విరాన్మెంట్కి చాలా డ్యామేజ్ అవుతుంది. అందువల్ల మనం ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ యూస్ చేస్తే ఎన్విరాన్మెంట్కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఎలక్ట్రిసిటీ లేదా ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ మరియు రెవెన్యూని అన్ని స్టేట్స్ మరియు సెంటర్ పంచుకుంటాయి. నెక్స్ట్ థింగ్ డిమాండ్. ఇది ఎలక్ట్రిసిటీ డిమాండ్ని తగ్గిస్తుంది. అంటే ఎలక్ట్రిసిటీకి చాలా డిమాండ్ ఉంది. మనకి ఎలక్ట్రిసిటీ ఉంటే తప్ప మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నడవు. ఏంటి ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఒకవేళ మనం కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ ఇండస్ట్రీస్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉన్నిద్ది. నెక్స్ట్ దీనివల్ల
మెయిన్ థింగ్ అంతే. ఇంకా క్రిస్ప్గా ఏంటంటే ఇది అర్బన్ వాటర్ సెక్యూరిటీ చాలా, అంటే మన క్యాపిటల్ సిటీ కానివ్వండి, రాజస్థాన్ కానీ ఉత్తరప్రదేశ్లో మనకి డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ చాలా ఎక్కువ ఉంది. ఈ డ్యామ్ ఇంకా స్టార్ట్ అయితే ఈ డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ తగ్గిపోయింది. అలాగే అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్, అగ్రికల్చర్ అనేది చాలా హైగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ డ్యామ్ ఇంకా స్టార్ట్ అయితే ఈ వాటర్ అనేది పర్టికులర్గా చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా ఈ అగ్రికల్చర్ ఫీల్డ్స్కి మనం అలకాట్ చేయొచ్చు. ఈ 6 స్టేట్స్లో ఉన్న అగ్రికల్చర్ ఫీల్డ్స్కి హై డెవలప్మెంట్ ఉన్నది, అంటే హై ఇన్కమ్, చాలా 2-3 పంటలు పండించవచ్చు ఈ వాటర్ ద్వారా. నెక్స్ట్ రీజనల్ వాటర్ స్టెబిలిటీ, ఈ రీజియన్ మొత్తానికి కూడా వాటర్ స్కేర్సిటీ లేకుండా చేసిద్ది. సో ఇది కిషావు మల్టీపర్పస్ డ్యామ్ ప్రాజెక్ట్ గురించి. ఈ వీడియోకి ఇంకా మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Veranda IAS, where your dream becomes reality.